ఫ్యాషన్ యాజర్ మీద వస్తున్నారు టెక్ రిప్ వచ్చాను ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఏదైతే లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్దో ఈ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసాం కదా. సో విత్ ఇన్ వీక్లో మీకు రివ్యూ తీసుకురావడానికి ట్రై చేస్తాను అని చెప్పాను కదా. ఈరోజు నేను క్లియర్గా నేను తరోగా అయితే టెస్ట్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చా లేదా, ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక 60,000 అండర్లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి ఈ వీడియో క్లియర్గా అయితే చూడండి. కొనాలా లేదా అనేది అల్టిమేట్గా మీరు తర్వాతకి అయితే డిసైడ్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మనకి అప్పుడప్పుడు 59,000కి మనకి అవైలబుల్గా ఉంటుంది ప్రైస్ అనేది. బట్ రైట్ నౌ చూసినట్టయితే అరౌండ్ 62,000 రూపీస్ అయితే ఉంది. సో మనం రివ్యూ అనేది 62,000ని బ్రెయిన్లో పెట్టుకుని అయితే మాట్లాడదాం. 59,000కి వస్తే గుడ్ వాల్యూ ఫర్ మనీ ముందే చెప్పగలను. సో మెయిన్గా ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఈ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో చూడండి, అక్కడ మీకు క్లియర్గా అయితే ఉంటుంది. ఇక్కడ వన్స్ అగైన్ మీకు చిన్నగా చెప్పుకుంటే వెళ్ళిపోతాను. ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ వచ్చేసి వెరీ మినిమల్ లుక్స్, మీకు ఎటువంటి మేజర్ గేమింగ్ లుక్స్ అయితే ఉండదు. లైక్ మీకు స్టూడెంట్ ల్యాప్టాప్ ఉన్నట్టే ఉంటుంది, బట్ లిటిల్ బిట్ హెవీ అయితే ఉంటుంది డిజైన్ పరంగా. పెద్ద మేజర్ చేంజెస్ అయితే గేమింగ్ ల్యాప్టాప్ లాగా అయితే మీకు అయితే ఉండదు. వెంటిలేషన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వెంటిలేషన్ అనేది బెటర్ అయితే ఉంది. సో ఎందుకు బెటర్ ఉంది అనేది థర్మస్ దగ్గర మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. టెంపరేచర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, దీని గుడ్స్ ఏంటి బ్యాడ్స్ ఏంటి అనేది. సో ఇక్కడ చూసి చెప్తున్నాను, ఫీల్ అవ్వమాకండి, అన్నీ గుర్తుండవు మనకి ఆర్డర్లో. సో ఒక చిన్న పాయింట్ మిస్ అయినా సరే మీరు మిస్లీడ్ అవుతారు, అందుకనైతే స్క్రిప్ట్ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉంటుంది. అండ్ ఇక బెజల్స్ విషయానికి వచ్చినట్టయితే థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి, బాటంలో కొంచెం బెజల్ అయితే ఉంది, అదొకటైతే చూసుకోండి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మొత్తం కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. బట్ పర్లేదు, ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పటికీ మీకు కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. హింజ్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంది. ఎక్కడ ఓబుల్ అవ్వడం కానీ, ఫ్యాన్ కింద పెడితే ఇష్యూ రావడం కానీ ఇట్లాంటిది అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఫ్లెక్స్ కూడా మీకు మేజర్ ఫ్లెక్స్ అయితే లేదు. అండ్ కొంచెం అంత నేను ఫ్లెక్స్ అబ్జర్వ్ చేశానంటే కీబోర్డ్ సెంటర్లో ఎడ్జెస్లో కానీ మీకు ఇక్కడ కానీ ఎటువంటి ఫ్లెక్స్ లేదు. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ కూడా కొంచెం ఉంది, బట్ కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. నాట్ ఓన్లీ దిస్ ల్యాప్టాప్, మీరు ఎంత స్ట్రాంగ్ అయినా సరే ప్లాస్టిక్ బిల్డ్తో వచ్చేది మీరు కొంచెం హింజ్ని అయితే కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి, అదొకటైతే చూసుకోండి. వెయిట్ విషయానికి వస్తే అఫ్కోర్స్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఖచ్చితంగా వెయిట్ ఉంటాయి, ఇది కూడా మీకు చాలా వెయిట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టూడెంట్స్ ఇంట్లో తల్లిదండ్రులు మభ్యపెట్టి గేమింగ్ ల్యాప్టాప్ కొనాలి, గేమ్స్ ఆడాలనుకుని కనుక మీరు దీన్ని పర్చేజ్ చేసినట్లయితే కాలేజీకి క్యారీ చేయడం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో అవసరం అని అనుకుంటేనే గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకోండి. ఇంట్లో తల్లిదండ్రులు మభ్య పెట్టడానికి మాత్రం వాటి జోలికి అయితే వెళ్ళమాకండి, ఎందుకంటే ఇది మీకు 2.25 kgs అయితే ఉంటుంది, చాలా వెయిట్ అయితే ఉంటుంది, అదొకటైతే అబ్జర్వ్ చేయండి. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బ్యాక్ లైట్ అనేది పర్ఫెక్ట్ ఉంది, ఫుల్ సైజెడ్ కీబోర్డ్తో వస్తుంది. పర్సనల్గా నాకు ఫుల్ సైజెడ్ కీబోర్డ్ చాలా ఇష్టం, ఎందుకంటే నార్మల్ కీబోర్డ్లో ఉండే నెంబర్స్ అనేది ఎక్కువ యూజ్ చేయను, నంప్యాడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాను. మీరు కూడా అట్లాంటి పర్సన్ అయితే మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ ఏదైతే యారో మార్క్స్ ఇచ్చారో అది కూడా మంచి హ్యాండ్కి పర్ఫెక్ట్ పొజిషన్లో అయితే ఇచ్చారు. సో కీబోర్డ్ నుంచి నో ఇష్యూస్, ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే ఉంది. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్ ప్యాడ్ పెద్దగా ఉంది అండ్ యాక్యురేట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. మీకు ఫింగర్ టచ్ అవ్వడం అంటే అతుకుపోయినట్టు ఉండడం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ట్రాక్ ప్యాడ్ కూడా బాగానే ఉంది. ఒకే ఒక ప్రాబ్లం నేను ట్రాక్ ప్యాడ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రాక్ ప్యాడ్ పొజిషన్. మీరు చూసినట్లయితే అంతా లెఫ్ట్ సైడ్కి ఇచ్చారు మీకు పొజిషన్ అనేది అంతా. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా మీరు ఏదైనా ఇట్లా టేబుల్ మీద పెట్టి వాడేటప్పుడు మీకు ప్రాబ్లం ఏం రాదు, 100% షూర్. నేను ఇంట్లో ట్రై చేసింది ఏంటంటే సోఫా మీద కూర్చొని మనం ల్యాప్స్ మీద పెట్టుకుంటాం కదా, ల్యాప్స్ అంటే డైరెక్ట్గా పెట్టుకోకుండా ఒక ప్యాడ్ అయితే పెట్టుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే మీకు సో ఇటు సైడ్కి అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది మీకు యూజ్ చేయడం. ఖచ్చితంగా వీళ్ళు పొజిషన్ అనేది సెంటర్కి ఇచ్చుంటే బాగుండేది, అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. బట్ నాట్ ఎట్ ఆల్ ఏ మేజర్ ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. కలర్స్ బాగానే ఉన్నాయి, యాజ్ యూజువల్ ఈ బడ్జెట్లో వచ్చే అన్ని డిస్ప్లేలో ఉంటే ఉంది. మరి మీరు ఎంఐ నోట్బుక్ ప్రో కానీ రియల్మీ బుక్ అంతా బెటర్ క్వాలిటీ డిస్ప్లేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి, బట్ డీసెంట్ డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ 120Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట, అదొకటి అయితే చూసుకోండి. డిస్ప్లేలో నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే స్పీకర్స్ డీసెంట్ ఎనఫ్, నాట్ దట్ గ్రేట్, బట్ కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ డీసెంట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేశాను అయితే నాకు స్పీకర్స్ విషయంలో అనిపించింది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీన్ని కొనడానికి మెయిన్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. గేమింగ్ ల్యాప్టాప్ కొనాలనుకునేదే మనం ఓన్లీ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అనుకునే వాళ్ళు స్టూడెంట్ ల్యాప్టాప్కి వెళ్తారు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ మీకు బెంచ్ మార్క్స్ అయితే చూపించాను. వన్స్ అగైన్ మీకు బెంచ్ మార్క్స్ చెప్తాను, ఆ తర్వాత ప్రాసెస్ గురించి జీపీ గురించి మాట్లాడుకుందాం. సో గీక్ బెంచ్ స్కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో 1298 వస్తే, మల్టీ కోర్లో మనకి 4717 వచ్చింది. అదే మనకి సినీ బెంచ్ చూసినట్లయితే మనకి 1367 సింగిల్ కోర్లో వస్తే, మల్టీ కోర్లో మనకి 9710 అయితే వచ్చింది. మంచి స్కోర్స్. అండ్ అలా మనకి కూడా కోర్స్లో నేను కనుక రన్ చేసి చూసినట్లయితే మనకి 39,323 వచ్చిందనమాట. మంచి స్కోర్సే, స్కోర్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, H సిరీస్ ప్రాసెసర్, Ryzen 5 5600H,
మీకు ఆ బడ్జెట్లో వచ్చే అన్ని ప్రాసెసర్ల కంటే మీకు ఇది కొంచెం బెటర్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే అన్నింటిలో వచ్చేది 1650తో వస్తుంది, బట్ కాకపోతే మీకు ఇక్కడ 75 వాట్ టీడీపీతో వస్తుంది. కొంచెం పవర్ఫుల్ అని చెప్పొచ్చు గ్రాఫిక్ కార్డ్ అనేది కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్. ఇవన్నీ పక్కన పెట్టినా సోది మాకెందుకు, నువ్వు టెస్ట్ చేసావు కదా, నీ ఒపీనియన్ చెప్పు. అసలు మామూలుగా గేమింగ్లో ఎలా ఉంది, టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ మేము ప్రొడక్టివిటీ వర్క్స్ చేస్తాం, ఎడిటింగ్ లాంటివి చేస్తాం, మాకు సూట్ అవుతుందా లేదా అనేది మెయిన్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది. ఫస్ట్లీ నేను ఎడిటింగ్ అయితే చేశాను, ప్రీమియర్ ప్రో అయితే యూజ్ చేశాను 2022 వర్షన్. సో అది కనుక నేను 10 minutes క్లిప్ మీరు ఏదైతే రీసెంట్గా చూసారో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏదో వీడియో ఉంటుందబ్బా, వీక్లీ రౌండప్. సో వీక్లీ రౌండప్ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో రెండర్ అనేది మేము ఇందులో పెట్టాం. సో ఆ వీడియో అనేది మీకు 2 minutesలో రెండర్ అయితే అయిపోయింది. అబ్జర్వ్ చేయండి. మీకు ఒకవేళ మీరు ఫుల్ హెచ్డి ఎడిటింగ్ కోసం చూస్తున్నారు అండర్ 60,000 అంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. దేర్ ఇస్ నో డౌట్. ఎడిటింగ్ అనేది ఫ్లూయిడ్గా అయితే ఉంటుంది. మీరు 4K ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం నేనైతే ఇదే కాదు, ఈ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ని నేను రికమెండ్ చేయను. మీరు Ryzen 7కి అండ్ అలానే మీరు RTX సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్కి వెళ్తే 4K ఎడిటింగ్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. 60,000 బడ్జెట్లో FHD ఎడిటింగ్ అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే GTA ఒకటైతే ఆడాం. GTA ఆఫ్టర్ 3 hours ఆఫ్ ప్లేయింగ్ నేను చెప్పేదంతా కూడా. సో మీకు FPS అనేది ఐడియల్గా ఉన్నప్పుడైతే మీకు 100 క్రాస్ అవుతుంది ఈజీగా, బట్ మీరు యాక్షన్లోకి దిగి మీరు ప్లే చేసేటప్పుడు 60 to 80 మధ్యలో ఉంటుంది. స్టాండర్డ్ అయితే మీకు యావరేజ్ 70, 72, 73 అయితే ఉంటుంది. అప్పుడప్పుడు 80 FPS రీచ్ అవుతుంది, కొన్నిసార్లు మీకు 60 కూడా పడిపోతుంది అనమాట. అదైతే అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా మాత్రం మీకు FPS అనేది 70 to 80 FPS అయితే వస్తుంది. మీరు హై మోడ్లో, మీకు హై పర్ఫార్మెన్స్ మోడ్లో కనుక మీరు రన్ చేసి చూసినట్లయితే, మేము అది టెస్ట్ చేసేటప్పుడు మేము ఛార్జర్ అయితే ప్లగ్ ఇన్ చేసాం. మళ్ళీ మీరు పర్చేజ్ చేశాక మాకు ఎంత FPS రావట్లేదు అన్నట్టు ఖచ్చితంగా గేమ్స్ ఆడేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు బ్యాటరీ అయితే అది పవర్ అయితే ఇవ్వాలి. అదర్వైజ్ మీకు టీడీపీ అనేది పర్ఫెక్ట్గా తీసుకోదు. ప్రాసెసర్ టీజీపీకి ఏదైతే జీపీ ఉందో జీపీ కూడా టీజీపీ అనేది పర్ఫెక్ట్గా తీసుకోదు. అందుకని మీకు పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్లగ్ ఇన్ చేసి గేమ్స్ ఆడడానికి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అది జీటీఏలో. అండ్ ఆ 3 hours ఆఫ్ జీటీఏ ప్లే అయ్యేటప్పుడు కానీ అయినాక కానీ మీరు టెంపరేచర్ చూసినట్టయితే మ్యాక్స్ 1 or 2 80 రీచ్ అయింది. 1 or 2 3 hours ఆఫ్ గేమింగ్లో. యావరేజ్ మనం చూసినట్లయితే 75 అయితే మనకి యావరేజ్ టెంపరేచర్ అయితే ఉంది. థర్మల్స్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంది. బట్ వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఛార్జింగ్ చేసేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ల్యాప్టాప్ ఉంటుందో, సో ఈ ఏరియాలో మీకు కొంచెం హీట్ అనేది అనిపిస్తుంది. సో ఈ ల్యాప్టాప్ అనే కాదు, ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. రీసెంట్గా స్టూడెంట్ ల్యాప్టాప్స్ కొన్న వాళ్ళు కూడా నాకు కాల్ మీ 4లో కాల్ చేసి, అన్న మా ల్యాప్టాప్ హీట్ అవుతుంది, సో పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గుద్దా అని చెప్పేసి కాల్ చేశారు. నేను వాళ్ళకి పర్సనల్గా మాట్లాడి రిమోట్ తీసుకుని ఇవన్నీ చూస్తే అక్కడ ఏమవుతుందంటే, ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ చూసినట్లయితే మనకి 56, 57 మహా అంటే 62 ఒకరికైతే వచ్చింది. మిగతా ఇద్దరికి 56, 57 వచ్చింది. 56, 57, 62 అనేది క్వైట్ నార్మల్ థింగ్. అప్ టు 90 degrees మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్స్టర్నల్గా మీకు కొంచెం హీట్ అనిపించేసరికి మీకు అలా అనిపించవచ్చు. అది కూడా మీకు వైల్ ఛార్జింగ్ టైంలోనే కొంచెం అనిపిస్తుంది. ఈ ల్యాప్టాప్లో కూడా మనం అది చూడడానికి అయితే ఉంది. నాట్ ఓన్లీ దిస్ ల్యాప్టాప్, ఏ ల్యాప్టాప్ అయినా సరే మీకు ఈజీగా మీకు వామ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది పైన. సో అదైతే క్లియర్. మీరు అదొకటైతే అర్థం చేసుకుని మీరు టెన్షన్ పెట్టమాకండి. సో ఖచ్చితంగా మీకు 75 degrees, 80 degrees అంటే బెటర్. మీకు థర్మల్స్ అనేది బెస్ట్ ఉన్నట్లే. థర్మల్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే నేను చూడలేదు. అండ్ వెబ్ కెమెరా విషయానికి వచ్చినట్టు ఫిజికల్ షట్టర్ అయితే ఉంటుంది మీకు, అదొక సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా నాకు డీసెంట్ అయితే అనిపించింది. అన్బాక్సింగ్ వీడియోలు మీకు చూపించాను కదా, సో చాలా బెటర్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ 720p ఇది. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు ర్యామ్ అనేది 8GB ర్యామ్తో వస్తుంది. మీకు 3200 MHz ర్యామ్. అండ్ SSD అయితే 512GB SSDతో వస్తుంది. Windows 11తో వస్తుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ ఎవ్రీథింగ్ కూడా మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా కూడా ప్రాబ్లం లేదు. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి అప్గ్రేడబిలిటీ. ల్యాప్టాప్స్ అనేది ఓవర్ ఏ పీరియడ్ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవ్వడం, అది స్టూడెంట్ ల్యాప్టాప్ అయినా గేమింగ్ ల్యాప్టాప్ అయినా ఖచ్చితంగా అవుతుంది. సో ఓన్లీ గేమింగ్ ల్యాప్టాపే అయిద్దని అనుకుంటే మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు మీరు. ఏదైనా సరే స్టూడెంట్ ల్యాప్టాప్ కూడా కొద్ది రోజుల తర్వాత పర్ఫార్మెన్స్ అనేది తగ్గడం సర్వసాధారణం. సో అలాంటి టైంలో మనకి బాగా ఉపయోగపడేది అప్గ్రేడబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, SSD అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్ అనేది మనకి 8GB ఒక స్లాట్లో వస్తుంది. ఇంకో జీబీలో మీరు ఇంకో స్లాట్లో ఇంకో 8GB కూడా వేసుకొని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ SSD కానీ హార్డ్ డిస్క్ కానీ మీరు ఎక్స్ట్రాగా దీనికైతే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి బాక్స్లోనే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అప్గ్రేడబిలిటీ కూడా నో ఇష్యూస్. అండ్ ఇక మెయిన్ మాట్లాడాల్సింది గేమింగ్ ల్యాప్టాప్ అనగానే అందరికీ హెడేక్ థింగ్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ వీళ్ళు క్లెయిమ్ చేసింది వచ్చేసి 45 watt బ్యాటరీ అయితే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు. సో వీళ్ళు క్లెయిమ్ చేసింది వచ్చేసి మనకి 4.5 hours వస్తుంది అనేది చెప్పారు. నేను హెవీ యూసేజ్లో చాలా హెవీ యూసేజ్లో GTA ఇన్స్టాల్ చేస్తూ కొంచెం మల్టీ టాస్కింగ్ చేస్తే నాకు ఓన్లీ 2 hours అయితే వచ్చింది. 8కి నాకు 99% ఉంది. 10 o'clock నాకు ఛార్జింగ్ అనేది 10%కి వచ్చింది. మహా అంటే ఇంకో 5 to 10 minutes రావచ్చు. మీకు ఈజీగా
2 to 2.5 hours అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. అంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ యూట్యూబ్ వీడియోసే చూసారనుకోండి, అప్పుడు మీకు 3 hours 3.5 hours రావచ్చు. వీళ్ళు క్లెయిమ్ చేసిన 4.5 hours అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. నాట్ ఓన్లీ దిస్ ల్యాప్టాప్, మీకు హెచ్పీ పెవిలియన్ చూసినా సరే మీకు గేమింగ్ హెవీ టాస్క్లు చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ అనేది డ్రాస్టికల్ తగ్గుతుంది. సో వన్స్ అగైన్ చెప్తున్నాను, మీరు గేమింగ్ ఆడేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది చూడమాకండి. బ్యాటరీ మీద ఎప్పుడు కూడా గేమ్ ఆడకూడదు. ఖచ్చితంగా మీరు ప్లగ్ ఇన్ చేసి ఆడాలి. మీరు బేసిక్ టాస్క్లు చేసేటప్పుడు మాత్రం మీకు ఈజీగా 2 hours అయితే మినిమం వస్తుంది. 3 hours కూడా మీరు వీడియోస్ లాంటివి చూస్తే వస్తుంది. అండ్ ఇక ఛార్జింగ్ టైం విషయానికి వచ్చినట్లయితే నాకు 1 hour 20 minutes పట్టింది ఫుల్ ఛార్జ్ చేయడానికి. 90% ఛార్జ్ అవ్వడానికి నాకు 1 hour 10 minutes పడితే, ఇంకో 10 minutesలో మీకు ఆల్మోస్ట్ 99% అయితే ఛార్జ్ అయింది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఖచ్చితంగా 1.5 hourలో మీరు ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు 1 hour 20 minutesలో. అండ్ ఇక ఫైనల్గా వర్డిక్ట్ చెప్పన్నా, దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు 62,000 రూపాయల కంటే మాత్రం స్ట్రైట్ అవే మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే 2 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. వాళ్ళు 4.5 అన్నారు, 2 hours వస్తుంది. హెవీ యూసేజ్లో, నార్మల్ యూసేజ్లో 2.5 to 3 hours అయితే వస్తుంది. అదొక థింగ్. అండ్ ట్రాక్ ప్యాడ్ అనేది కొంచెం సైడ్కి ఇచ్చారు. అంతకు మించి ఇందులో నాకు మేజర్గా ప్రాబ్లమ్స్ అంటూ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. టు బీ ఫ్రాంక్, ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వచ్చే అదర్ కాంపిటీటర్స్తో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా దిస్ ఇస్ ద బెస్ట్ పిక్. మీ బడ్జెట్ 60,000, ప్రొడక్టివిటీ వర్క్ చేయాలన్నా, గేమింగ్ కోసమైనా సరే మీరు అయితే దీన్ని అయితే కన్సిడర్ చేయండి. వన్స్ అగైన్ చెప్తున్నాను, స్టూడెంట్స్ అన్వాంటెడ్గా గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే తీసుకోవద్దు. మీకు అవసరం ప్రొడక్టివిటీ వర్క్ అయినా ఉండాలి. పర్ఫెక్ట్గా మీరు 100% డైలీ గేమ్స్ ఆడే వాళ్ళు అయితేనే కన్సిడర్ చేయండి. తప్పితే వీకెండ్ గేమింగ్కి మీరు ఎట్లాగో నార్మల్ స్టూడెంట్ ల్యాప్టాప్లో కూడా గేమ్స్ ఆడవచ్చు. అట్లని ఇది కన్సిడర్ చేస్తే మాత్రం చాలా వెయిట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ రాదు. మీరు కాలేజ్లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. వన్స్ అగైన్ చెప్తున్నా, స్టూడెంట్స్ కొంచెం ఈ విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఇది నా వర్డిక్ట్. ఖచ్చితంగా మీ బడ్జెట్ 62,000 అనుకుంటే దీని అయితే స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. 59,000 రూపాయలకు వస్తే ఇంకా బెస్ట్ ఆప్షన్. మీరు ఆరామ్సే దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నేనైతే దీన్ని అరౌండ్ 58,000 రూపీస్ కొన్నాను. నాకైతే బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది. సో ఇది నా వర్డిక్ట్. మీరేమనుకుంటున్నారు ఈ ల్యాప్టాప్ గురించి? అండ్ మీరు ఇంకా ఏ ల్యాప్టాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్బాక్సింగ్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ల్యాప్టాప్ మరి మీరు లక్షల్లో అయితే అడగమాకండి. నార్మల్గా సగటుగా మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మనందరం కాలేజ్ ఫ్రెండ్స్ ఏ బడ్జెట్లో ల్యాప్టాప్ కొంటున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అడగండి. దానివల్ల నాకేమవుతుందంటే మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో అట్లాంటివి చేస్తే నాకు కూడా బెనిఫిట్, ఎక్కువ మంది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.